హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను స్వీట్ కార్న్‌తో ఫ్రైడ్ రైస్ ఎలా చేయొచ్చో చూపిస్తున్నానండి. చాలామంది చేస్తూ ఉంటారు. కానీ తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని బండి పెట్టుకొని క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, క్యారెట్ తురిమి పెట్టుకోండి. అలాగే రైస్ కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఒక బాండీలో వెన్న వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఏదైనా సరే వంటల్లో మనకి బాగా ఆనియన్స్ కూరగాయలు కూడా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుందండి కర్రీ, ఏ వంటకమైనా సరే. సో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. సో సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేయండి. తర్వాత క్యారెట్ ముక్కలు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోండి, బాగా ఫ్రై చేసుకోండి. అలాగే మనం క్యాబేజీ ముక్కలను కూడా తరిగి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేలాగా. క్యాబేజీ కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అందుకని కొంచెం ఫ్రై చేసుకోండి. అలాగే ఉడకపెట్టిన కార్న్ఫ్లోర్ మీకు ఎంత కావాలంటే, మీరు ఎక్కువ తింటాను అంటే చక్కగా మధ్య మధ్యలో క్రిప్సీగా మనకి మంచిగా టేస్టీగా తగులుతూ ఉంటుంది కదండి. సో ఇవన్నీ వేసుకొని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, చక్కగా వేయించేసుకోండి. బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదండి, రైస్ తయారు చేసుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో మనం ఎలా అయితే మనం ఫ్రైడ్ రైస్ చేస్తాం, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, అలాగే ఇక్కడ మనం స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాం అనమాట అండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది కదండి. సో బాగా వేయించుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసేసుకోండి. రైస్ చూసారు కదా, పొడి పొడిలాడుతుంది. సో అలా మనం చక్క రైస్ యాడ్ చేసుకోండి. తగినంతగా మీరు తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని బట్టి రైస్ యాడ్ చేసుకోండి. మొత్తం రైస్ వేసేసానండి. అలానే ఇక్కడ మనం చూడండి, ఫ్రైడ్ రైస్ మిల్క్ ఒరిజినల్ ఈ మార్కెట్లో దొరుకుతుందండి. సో ఈ పౌడర్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇది యాడ్ చేయడం వల్ల. కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకున్నానండి. అలానే కొద్దిగా ముందు ఆల్రెడీ వేసాం కదా సాల్ట్, కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ని. అలానే గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. మనం ఆల్రెడీ మీరు బయట తింటున్నప్పుడు అది గ్రీన్ గ్రీన్ టమాటో సాస్ అని ఇలా దొరుకుతాయి కదండి. డార్క్ సాస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా కలర్ వస్తుంది, అలానే టేస్ట్ కూడా ఉంటుందండి. ఇవి యాడ్ చేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది.
సో అందుకని వీటిని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. పదునుగా ఉంది కదా రైస్, అందుకని మనం కలిపినప్పుడు కూడా ఏమి ఇరిగిపోవడం అని పేస్ట్ అవ్వడం అని ఉండదండి. సో అందుకని కొంచెం పదునుగానే రైస్ మనం తయారు చేసుకుంటే ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం కుక్ అవుతుంది కదా, సో అది సరిపోతుందన్నమాట. సో మీరు కూడా ఇలానే ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి.